సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు కొంచెం నవ్వు రావచ్చు, కానీ చాలామందికి డౌట్స్ ఉంటాయని నేను కూడా చాలా భయపడ్డాను. నాకు ఫోన్ కాల్స్ కూడా చాలా వచ్చాయి దీని గురించి, అందుకే ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే అర్థమై ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనకి ఇష్టమైన క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఇష్టమైన ఫుడ్ అనేది తినకపోతే మన చెవులోంచి అండ్ పుట్టినాక పిల్లల చెవులోంచి చీము వస్తుందని చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట. సో ఇది ఎంతవరకు నిజమని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇలాంటివేవి నమ్మకండి. కానీ అప్పట్లో వెనకట ఏంటంటే మనకి ఇంట్లో ఇప్పుడు ఏదన్నా పెసరట్టో లేదంటే ఏదన్నా మంచిది ఫుడ్ ఐటమ్, చికెన్ మటన్ ఏదో ఒకటి తినబుద్ధి వేసింది అనుకో గర్భవతికి, అప్పుడు లేదా ఏదైనా తినబుద్ధి అయినప్పుడు తెచ్చుకోవడానికి అప్పుడు పరిస్థితి మంచిగా లేక వాళ్ళకి ఏంటంటే ఇలా ఏదో ఒకటి చెప్పేవారు అనమాట. పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఇలా అన్నారనుకోండి, సో ఖచ్చితంగా అమ్మో డెలివరీ అయినాక పిల్లలకి చెవులోంచి ఇలా ఏమన్నా వస్తుందేమో, తల్లికి ఏమన్నా అవుతుందేమో, పిల్లలకి ఏమన్నా అవుతుందేమో, ఇంకా ప్రాణం గుంజుతుంది కదా, తీసుకురావాలి అన్న భయంతో తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అలా ఉండేది కాబట్టి ఇలాంటి సామెతలు ఇలాంటి మాటలన్నీ కూడా వచ్చాయి. సో అవన్నీ కూడా మన వరకు ఇప్పటికీ కూడా రిపీట్ మాటలు అలానే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు గర్భవతులకి ఏది కావాలంటే అది తినే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా మీకు ఏది కావాలంటే అది తినండి హ్యాపీగా. మీకు ఈ కోరుకున్న దానికంటే ఇంకెక్కువే తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు పెడతారు కాబట్టి మీకు ఏది తినబుద్దైనా తినండి. ఒకవేళ అది దొరకలేదనుకోండి, అంటే నాకు ప్రెగ్నెన్సీలో మా పాప అప్పుడు ఎక్కువగా తలకాయ కూర, అంటే మేకది తలకాయ కూర తినాలని అనిపించేది అనమాట. సో అక్కడ మనం ఫుడ్ అని అంటే మేము అప్పుడు వైజాగ్లో ఉంటుండే, అక్కడ ఫుడ్ అది ఎలా చేస్తారో, ఫిషెస్ అనేవి బాగానే దొరికాయి కానీ ఇంకా మటన్ విషయానికి వస్తే వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో అని తినకపోతుండే అనమాట. సో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు తినకపోతే నీకు పుట్టిన తర్వాత పిల్లలకి చెవులంగా చీము వస్తుంది, నీకు వస్తుంది అని అలా భయపెట్టిస్తూ ఉండేవాళ్ళు. సో అదే భయంతో ఏదో ఒకటిలే అని ఇంకా అది ఎలా ఉన్నా కానీ తీసుకొచ్చుకొని తిన్నాను. సో మీకు ఇప్పుడు అన్నీ ఫ్రెష్గా అవైలబుల్ ఉంటున్నాయి అండ్ అన్ని రకాలుగా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకొని తినండి. ఒకవేళ తినబుద్ధి కాకపోయినా కానీ తినకండి. సో నాన్ వెజ్ అలవాటు లేని వాళ్ళకి కూడా నాన్ వెజ్ తినబుద్ధి అయితే మాత్రం తినొద్దు. సో తింటేనే ఇంకా చెవులోంచి, తినకపోతే చెవులోంచి ఇలా వస్తాయి అలా వస్తాయి అనుకునేది అపోహ మాత్రమే. ఆ టైంలో మనకి ఆ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఇలాంటి సామెతలు వచ్చాయి, కానీ ఇది అయితే ఎట్టి పరిస్థితిలో నిజం అనేది కాదు. మీకు ఒకవేళ మంచి తినాలనిపిస్తే తినండి, తినబుద్ధి కానీ కూడా బలవంతంగా అయితే తినొద్దు. ఇది జస్ట్ సామెత మాత్రమే. సో ఖచ్చితంగా ఇది అర్థం చేసుకుంటారనేసే ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.